హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. మన ఛానల్లో సీటెట్ ఈవీఎస్కి సంబంధించి క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దీంట్లో ఫ్యామిలీ, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనే టాపిక్స్ అయితే కంప్లీట్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోయినట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లో సీటెట్ ఈవీఎస్ క్లాసెస్ ఇన్ తెలుగు అని ఉంటుంది. సో అక్కడ మీకు అన్నీ లైన్గా ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. అండ్ సీటెట్ ఈవీఎస్లో 15 మార్క్స్ అనేది కంటెంట్ ఉంటుంది మరియు 15 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. ఈరోజు టాపిక్ అయితే ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆహారము మరియు పోషణ. న్యూట్రిషన్ అంటే పోషణ. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఆహారం యొక్క డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి అంటే మనకు మెయిన్లీ 6 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, రఫీస్ అండ్ వాటర్. కార్బోహైడ్రేట్ అంటే మనకి పిండి పదార్థాలు. అదేవిధంగా ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు. ప్రోటీన్స్ అంటే మాంసపు కృత్తులు. అదేవిధంగా మినరల్స్ అంటే ఖనిజ లవణాలు. విటమిన్స్. రఫీస్ అంటే పీచు పదార్థాలు ఫ్రెండ్స్. అండ్ వాటర్ అంటే మనకు తెలిసిందే నీరు. ఇందులో ఇచ్చిన 6 కాంపోనెంట్స్ ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. మొదటగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ ద బాడీ. కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి శక్తిని అయితే అందిస్తాయి. ఈ పిండి పదార్థాలు ఎక్కువగా తయారవుతాయి అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలోనైతే తయారవ్వడం జరుగుతుంది. Children and people who do physical labor need lots of carbohydrates. ఎవరైతే శారీరక శ్రమ చేస్తారో వారికి ఎక్కువ మొత్తంలోనైతే కార్బోహైడ్రేట్స్ కావాలి. ఎందుకంటే ఎక్కువ పని చేస్తే ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది కాబట్టి వర్క్ చేసే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ కావాలని చెప్తున్నారు. సిరియల్స్ సచ్ యాజ్ రైస్, వీట్ అండ్ మేజ్ ఆర్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. సిరియల్స్ అంటే మనకు ధాన్యాలు. ఈ ధాన్యాలకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే రైస్, వీట్, మేజ్లో. బియ్యము, గోధుమలు అదేవిధంగా జొన్నల్లోనంట ఎక్కువగా మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటి అంటే సిరియల్స్ అంట. షుగర్స్ అండ్ థింగ్స్ కంటైనింగ్ షుగర్ యాజ్ వెల్ యాజ్ పొటాటోస్, బీన్స్, బనానాస్. పొటాటోస్, బీన్స్, బనానాస్లో షుగర్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫ్రూట్స్ ఎగ్జాంపుల్స్ యాపిల్స్, బనానా అండ్ గ్రేప్స్. అదేవిధంగా వెజిటేబుల్స్ పొటాటో అండ్ పంప్కిన్. మిల్క్ ప్రోడక్ట్స్ వీటన్నిటిలో కూడా మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఫ్యాట్స్ ఆల్సో ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ ద బాడీ. ఈ కొవ్వు ఏదైతే ఉందో ఇది కూడా మనకు శరీరానికి శక్తి అనేది అందిస్తుంది. దే యాక్ట్ యాజ్ రిజర్వ్ ఆఫ్ ఎనర్జీ. ఇవి శక్తిని నిల్వ చేసి ఉంచుతాయి. వెన్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు శరీరంలో అందుబాటులో లేనప్పుడు ఈ ఫ్యాట్ స్టోర్ చేసిన ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ టు కీప్ బాడీ వార్మ్. ఈ ఫ్యాట్స్ అనేవి మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికైతే యూజ్ అవుతాయి. ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ ఆయిల్, బటర్, నట్స్, కోకోనట్, గీ, చీజ్, క్రీమ్ ఎక్సెట్రా. ఫ్యాట్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుంది అట అంటే ఆయిల్, బటర్ వెన్న, నట్స్ గింజలు, కోకోనట్ కొబ్బరి, గీ నెయ్యి, చీజ్ క్రీమ్ వీటిలోనైతే ఎక్కువగా మనకు ఫ్యాట్ అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ కాంపోనెంట్ అయిన ప్రోటీన్ గురించి అయితే చూద్దాం. ప్రోటీన్స్ ఆర్ న్యూట్రియంట్స్ దట్ హెల్ప్ అవర్ బాడీ టు గ్రో.
మన శరీర ఎదుగుదలకు ఉపయోగపడేవి ఏంటి అంటే ప్రోటీన్స్. అవర్ worn out tissues of the body are also needed to repair by proteins. మన దెబ్బతిన్న కణజాలం ఎప్పుడైనా దెబ్బలు తాకినప్పుడు ఆ గాయాన్ని మానడానికి కూడా కొత్త కణజాలం ఏర్పడడానికి మరియు దాన్ని రిపేర్ చేయడానికి ప్రోటీన్స్ అనేవి ఉపయోగపడతాయి. దే ఆర్ కాల్డ్ ద బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. శరీర నిర్మాణక పోషకాలు అని వేటిని అంటాము అంటే ప్రోటీన్స్ని అనడం జరుగుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఆర్ పల్సెస్, మిల్క్ ప్రిపరేషన్స్ సచ్ యాజ్ చీజ్, ఘీ, యోగట్, నట్స్, సీడ్స్, బీన్స్, గ్రౌండ్నట్, ఎగ్స్, ఫిష్, మీట్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లిఫ్టర్, ఈ నోట్ అనే పాయింట్ మనకి ఇంపార్టెంట్. వెయిట్ లిఫ్టర్స్ రిక్వైర్ మోర్ ప్రోటీన్ టు మేక్ మజిల్స్ అండ్ ఇంక్రీజ్ బాడీ మాస్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ప్రోటీన్ అనేది మన శరీర ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మరియు బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అని కూడా చెప్పాం. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. వెయిట్ లిఫ్టర్స్కి ప్రోటీన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో కావాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క మజిల్స్ అండ్ శరీరం యొక్క బరువుని పెంచడానికైతే ఈ ప్రోటీన్స్ అనేది అవసరం. పల్సెస్ అంటే పప్పు దినుసులు, మిల్క్ ప్రిపరేషన్స్, ఎగ్స్, మిల్క్, మీట్ ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్. మనం పైన డిస్కస్ చేసిన పాయింటే ఇక్కడ ఎగ్జామ్లో రావడం జరిగింది. వెయిట్ లిఫ్టర్స్ ఆర్ జనరలీ రిక్వైర్డ్ టు మేక్ మోర్ మజిల్స్ అండ్ బాడీ మాస్. ఫర్ దిస్ పర్పస్ దే నీడ్ టు టేక్ ఏ డైట్ విచ్ ఈస్ రిచ్ ఇన్. వాళ్ళ యొక్క వెయిట్ లిఫ్టర్స్కి మజిల్స్ అండ్ బాడీ మాస్ అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి దానికోసము వాళ్ళ యొక్క డైట్లో ఏది ఎక్కువ తీసుకోవాలని క్వశ్చన్ అడిగారు. సో దీనికి సింపుల్గా ఆన్సర్ మనకు ఆప్షన్ 1 ప్రోటీన్స్. శరీర ఎదుగుదలకు యూజ్ అయ్యేది మనకు ప్రోటీన్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రోటీన్. నెక్స్ట్ విటమిన్స్. విటమిన్ హెల్ప్స్ టు ఫార్మ్ అండ్ మెయింటైన్ హెల్తీ టీత్, బోన్స్ అండ్ స్కిన్. విటమిన్స్ అనేవి ఆరోగ్యకరమైన దంతాలని, ఎముకల్ని, అదేవిధంగా చర్మాన్ని మెయింటైన్ చేయడానికైతే యూజ్ అవుతుంది. విటమిన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు ప్రివెంట్ డెఫిషియన్సీ డిసీజెస్. లోప వ్యాధుల్ని తగ్గించడానికి లేదా నిరోధించడానికి మనకు తక్కువ మొత్తంలోనే ఈ విటమిన్స్ అనేది అవసరం. ఇట్ హెల్ప్స్ టు ఫైట్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్షన్ అండ్ డిసీజెస్. ఈ విటమిన్స్ ఏం చేస్తాయి అంటే ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా, వ్యాధులకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ విటమిన్స్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఒక్కసారి చూద్దాం. ఎగ్జాంపుల్స్: బ్రోకలీ, పపాయ, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, స్పినాచ్, క్యారెట్, పంప్కిన్, ఆరెంజ్, బీన్స్. ఇవన్నీ కూడా మనకు విటమిన్స్కి ఎగ్జాంపుల్స్. విటమిన్స్ అనేవి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ కంటైన్ ఏ లాట్ ఆఫ్ విటమిన్ సి. అన్ని నిమ్మజాతి ఫలాలలో ఎక్కువగా మనకు విటమిన్ సి అనేది ఉంటుందట. దట్ హెల్ప్ టు ఫైట్ అగెయిన్స్ట్ ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా పోరాడడానికి అన్ని నిమ్మజాతి ఫలాల్లో ఎక్కువగా మనకు విటమిన్ సి అనేది ఉంటుంది. ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్. ఆల్ సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది అంటే విటమిన్ సి. అండ్ ఇట్స్ సోర్సెస్. విటమిన్స్ అవి ఏ సోర్సెస్, ఏ ఫలాల్లో, ఏ కూరగాయల్లో ఎక్కడ లభిస్తాయి అనే అంశం ఇక్కడ పేర్కొన్నారు. విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది మనకు మిల్క్, బటర్, చీజ్, ఫిష్ ఆయిల్, ఎగ్స్, ఫిష్ వీటిలోనైతే లభిస్తాయి. అదేవిధంగా వెజిటేబుల్స్ తీసుకున్నట్టయితే క్యారెట్లో, ఎల్లో పంప్కిన్, స్పినాచ్ అండ్ స్వీట్ పొటాటో, పపాయ అండ్ మ్యాంగోస్, స్క్వాష్, బ్రోకలీ, అప్రికాట్స్, పీచెస్, మెలన్. ఇవన్నిట్లో ఇక్కడ డిస్కస్ చేసిన అన్నిట్లో కూడా మనకు విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. విటమిన్ బి. విటమిన్ బి అనేది దేంట్లో ఎక్కువగా లభిస్తుందో ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. మిల్క్, చీజ్, వీట్, గ్రామ్, బీన్స్, పీనట్, ఈస్ట్, లీఫీ వెజిటేబుల్స్, మీట్ అండ్ లివర్, ఎగ్స్ అండ్ చీజ్. వీటన్నిటిలో మనకి విటమిన్ బి అనేది ఎక్కువగా లభిస్తుంది.
అదేవిధంగా విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు ఏంటి అంటే టమాటోస్, పైనాపిల్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌటెడ్ గ్రామ్స్, స్వీట్ పొటాటో. అండ్ విటమిన్ సి గురించి మనం పైన డిస్కస్ చేసాం. ఆల్ సిట్రస్ ఫ్రూట్స్లో మనకు విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. లీఫీ వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌటెడ్ గ్రామ్స్, స్వీట్ పొటాటో అండ్ ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ వీటిలో ఎక్కువగా విటమిన్ సి అనేది లభిస్తుంది. సో గైస్ మీరు ఇక్కడ చూడండి, నేను మళ్ళీ కింద ఒక డెఫిషియన్సీ డిసీజెస్ అని మనకు ఒక టాపిక్ వస్తుంది, అక్కడ క్లియర్గా ఒక టేబుల్లో ఉంటుంది, ఇంకా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. అక్కడ మీకు ఎగ్జాంపుల్స్తో పాటు దాని ఆ విటమిన్ లోపించడం వల్ల ఏ వ్యాధి వస్తుందనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. విటమిన్ డి, సన్లైట్ నుంచి లభించే విటమిన్ ఏంటి అని కూడా అడగవచ్చు. సో విటమిన్ డి, మిల్క్, ఎగ్ యోక్, ఫిష్ లివర్ ఆయిల్, చీజ్ అండ్ బటర్, మ్యాంగోస్, పెప్పర్స్ వీటన్నిటిలో కూడా విటమిన్ డి అనేది లభిస్తుంది. అదేవిధంగా విటమిన్ కే చూసినట్లయితే ఇది లభించే ఆహార పదార్థాలు స్పినాచ్, క్యాబేజ్ ఆర్ ఎనీ అదర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. నెక్స్ట్ టాపిక్ మినరల్స్. మనం జస్ట్ పైన విటమిన్స్ అవి ఏ ఆహార పదార్థాల్లో మనకి ఎక్కువగా లభిస్తాయి అనే అంశాన్ని డిస్కస్ చేసాం, ఎగ్జాంపుల్స్ మాత్రమే. మినరల్స్ చూద్దాం. ఖనిజ లవణాలు. బాడీ నీడ్స్ మెనీ మినరల్స్ సచ్ యాజ్ కాల్షియం, ఐరన్, అయోడిన్, పొటాషియం. మన శరీరానికి ఇంకా చాలా ఎక్కువ ఖనిజ లవణాలు అయితే అవసరం. అందులో కొన్ని కాల్షియం, ఐరన్, అయోడిన్, పొటాషియం. వీ నీడ్ ఆల్ మినరల్స్ ఇన్ టు స్టే హెల్తీ ఇన్ డిసైడ్ క్వాంటిటీ. మనం ఆరోగ్యంగా ఉండడానికి కొంత మొత్తంలో మనకు ఖచ్చితంగా ఈ మినరల్స్ అనేవి అవసరం. అవర్ బాడీ నీడ్స్ కాల్షియం టు మెయింటైన్ హెల్తీ బోన్స్ అండ్ టీత్. ఆరోగ్యవంతమైన ఎముకలు మరియు దంతాల్ని మెయింటైన్ చేయడానికి మన బాడీకి కాల్షియం అనే మినరల్ అవసరము. కాల్షియం వి గెట్ ఫ్రమ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్సెట్రా. మనకు కాల్షియం అనేది ఎక్కువగా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి అయితే లభిస్తుంది. ఐరన్ ఈస్ ఆల్సో ఏ మినరల్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్. ఐరన్ అనేది కూడా ఒక మినరల్, ఇది మనకు రక్తం ఏర్పడడంలో మనకు సహాయం చేస్తుంది. ఐరన్ రిచ్ ఫుడ్ ఇంక్లూడ్స్ రెడ్ మీట్స్, డ్రైడ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఐరన్ అనేది ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏంటి అంటే రెడ్ మీట్, మాంసము, అదేవిధంగా డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ ఆకుపచ్చని ఆకుకూరలు. మినరల్స్ అండ్ ఇట్స్ సోర్సెస్. మనం పైన కొన్ని మినరల్స్ అనుకున్నాము, అవి దేంట్లో అంటే ఏ ఆహార పదార్థాలు ఎక్కువ లభిస్తాయి అనే అంశం ఇప్పుడు చూద్దాం. కాల్షియం అనేది మనకు మిల్క్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రామ్ అండ్ ఫిష్ వీటిలో లభిస్తుంది. అదేవిధంగా అయోడిన్ అనేది అయోడైజ్డ్ సాల్ట్ అండ్ ఫిష్లో లభిస్తుంది. ఐరన్ అనేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, మేతి, ఆమ్లా అండ్ జాగరీ, సిరియల్స్, పల్సెస్, మీట్. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఐరన్ అనేది మనకు కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఐరన్ అనేది మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో లభిస్తుంది, లైక్ స్పినాచ్, మేతి, ఆమ్లా అండ్ జాగరీ. స్పినాచ్, ఆమ్లా, జాగరీ అనేది మీరు ఎక్కువ గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. ఫాస్ఫరస్ అనేది మనకు సిరియల్స్, పల్సెస్ అండ్ మిల్క్లో లభిస్తుంది. చూడండి ఇక్కడ అదే క్వశ్చన్ వచ్చింది, మనం పైన డిస్కస్ చేసిందే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఈటబుల్స్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్. కింద ఇచ్చిన తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ ఐరన్ లభించేవి ఏవి, వాటిని పిక్ చేయండి అంటున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్పినాచ్, ఆమ్లా, జాగరీలో ఎక్కువగా ఐరన్ అనేది లభిస్తుంది అన్నాం. ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ డయాగ్నోసిస్ ఏ డాక్టర్ సేస్ టు ఏ పేషెంట్ దట్ దెర్ ఈస్ ఎ లెస్ హిమోగ్లోబిన్ ఇన్ హిస్ బ్లడ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ he eat to make up the
డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఒక పేషెంట్కి తనకు బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పి అతనికి ఉన్న ఐరన్ లోపాన్ని అధిగమించడానికి అతను ఏం తినాలి అని అంటున్నారు. ఐరన్ లోపాన్ని అధిగమించాలి అంటే ఐరన్ అనేది ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది. సో ఏం తినాలి, వాటిని పిక్ చేయండి అని అడుగుతున్నారు. సో అవర్ ఆన్సర్ ఈస్ ఐరన్ అంటే ఆమ్లా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, జాగరీ. సో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 4 అవుతుంది. అనీమియా ఈస్ ఎ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ ద రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ ఆర్ హిమోగ్లోబిన్ ఈస్ లెస్ దాన్ నార్మల్. అనీమియా అనేది ఒక మెడికల్ కండిషన్. అదేంటి అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడము, లేకపోతే మన రక్తంలో హిమోగ్లోబిన్ అనేది నార్మల్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఎనీమియా ఉన్నట్టు అన్నమాట. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎనీమియా. అనీమియాలో చాలా రకాలు ఉంటాయి, అందులో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ రిచ్ డైట్ సచ్ as జాగరీ, ఆమ్లా అండ్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ షుడ్ బి టేకన్ టు రెడ్యూస్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. సో డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ని అధిగమించాలి అంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి జాగరీ, ఆమ్లా అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. పైన క్వశ్చన్ కూడా అదే డిస్కస్ చేసాం. అది ఫ్రెండ్స్. A doctor prescribed some medicines to a patient and also suggested him to eat jaggery, amla and more green leafy vegetables. This patient must be suffering from. సో మనం ఆల్రెడీ పైననే డిస్కస్ చేసినాం. ఇదే డైరెక్ట్ ఆన్సర్ పిక్ చేస్తున్నాను. అనీమియా. డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడు అంటే కొన్ని మెడిసిన్ రాశాడు. దాంతోపాటు నువ్వు ఎక్కువగా జాగరీ, ఆమ్లా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తిను అని చెప్పడం జరిగింది. అయితే ఆ పేషెంట్ దేనితో సఫర్ అవుతున్నాడు అనే క్వశ్చన్ ఇక్కడ అడిగారు. సో ఇక్కడ జాగరీ, ఆమ్లా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మనకి ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. సో ఇతనికి శరీరంలో ఐరన్ అనేది పెరగాలని చెప్పి ఇవి తినమన్నాడు. కాబట్టి అతనికి ఐరన్ డెఫిషియన్సీ అని ఉంది. ఐరన్ డెఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ ఎనీమియా. సో ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 4 అవుతుంది. ఈ న్యూట్రిషన్కి రిలేటెడ్గానే హెల్త్ అండ్ డిసీజెస్ టాపిక్ ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ కూడా మనం ఇక్కడనే కంప్లీట్ చేసేద్దాం. హెల్త్ అండ్ డిసీజెస్, ఆరోగ్యము మరియు వ్యాధులు. డిసీజెస్ డ్యూ టు స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ అంటే నిల్వ ఉన్న వాటర్ అన్నమాట. Stagnant water is water that sits in a single place of your home such as water pots, coolers, tanks. ఇక్కడ చూడండి, వాటర్ పాట్స్, కూలర్స్, ట్యాంక్లో ఇది ఒక స్థిరమైన ఆకారంలో ఉంటుంది. ఉన్నప్పుడు దీంట్లో వాటర్ ఉంటే ఎక్కడైనా ఫ్లో అవ్వడానికి ఉంటుందా? ఉండదు. కేవలము సింగిల్ ప్లేస్లో, ఒకే ప్లేస్లో చాలా రోజులుగా ఇలా నీళ్ళు ఉంటే దాన్నే మనము స్టాగ్నెంట్ వాటర్ అంటాం. స్టాగ్నెంట్ వాటర్ అట్రాక్ట్ ఇన్సెక్ట్స్, రాడెంట్స్, మస్కిటోస్. ఈ నిల్వ ఉన్న నీరు అనేది ఇన్సెక్ట్స్ని, రాడెంట్స్ని, మస్కిటోస్ని ఆకర్షిస్తుంది. ఎందుకు ఆకర్షిస్తుంది అంటే దానికి తగ్గ వాతావరణము, దోమలు కానివ్వండి, రాడెంట్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా అక్కడ గుడ్లు పెట్టడానికి అనువైన చోటు. మస్కిటోస్ కామన్లీ బ్రీడ్ ఇన్ స్టాండింగ్ వాటర్. సో పైన అదే డిస్కస్ చేసినాం. మస్కిటోస్కి స్టాండింగ్ వాటర్ అంటే ఒకే చోట నిల్వున్న వాటర్ అనేది బ్రీడింగ్ అంటే పొదగడానికి మంచి ప్లేస్ అన్నమాట. అండ్ లే ఎగ్స్, గుడ్లు పెట్టడానికి మరియు పొదగడానికి అది మంచి ప్లేస్. స్టాండింగ్ వాటర్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ బ్రీడింగ్ అండ్ ఫర్ ద లార్వే టు గ్రో. ఈ స్టాండింగ్ వాటర్ అనేది గుడ్లు పెట్టడానికి మరియు వాటిని పొదగడానికి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్. లార్వా నీడ్ నాన్ మూవింగ్ వాటర్ రిచ్ విత్ మైక్రో ఆర్గానిజమ్స్ టు ఈట్. సో ఈ స్టాండింగ్ వాటర్లో ఎలా ఉంటుంది అంటే ఒకే దగ్గర కదలకుండా ఉండే వాటర్లో లార్వాకి అవసరమైన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా సంఖ్యలో ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని అయితే లార్వా తినడం జరుగుతుంది. కాబట్టి
ఈ మస్కిటోస్కి కానీ రాడెంట్స్కి కానీ ఇన్సెక్ట్స్కి కానీ ఇది ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ గుడ్లు పెట్టడానికి, వాటిని పొదగడానికి మరియు ఆహారం పొందడానికి కూడా. మస్కిటోస్ క్యారీ డిసీజెస్ లైక్ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్. మస్కిటోస్ అనేవి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధికారక క్రిములను అయితే క్యారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. డిసీజెస్ కాస్డ్ బై మస్కిటోస్ పైన డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. మలేరియా, ఫైలేరియాసిస్, డెంగ్యూ ఫీవర్, ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ సెట్ ఆఫ్ డిసీజెస్ కాస్డ్ ఆర్ స్ప్రెడ్ బై మస్కిటోస్? మనకు దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏంది అని అడుగుతుర్రు. ఇక్కడ మనకు ప్రతి ఆప్షన్లో కూడా 3 డిసీజెస్ ఇచ్చారు. ఆ 3 డిసీజెస్ కూడా మస్కిటో ద్వారా వ్యాప్తి చెందితే అది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది. కలరా, డెంగ్యూ, మలేరియా. డెంగ్యూ, మలేరియా అనేవి మస్కిటోస్, ఇది కరెక్టా? కాకపోతే కలరా అనేది అంటే ఈగల ద్వారా వస్తుంది, హౌస్ ఫ్లైస్ ద్వారా వస్తుంది, కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. అదేవిధంగా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఈ 3 కూడా చూడండి, డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా అండ్ మలేరియా ఈ 3 కూడా మనకు మస్కిటో ద్వారా వస్తాయి, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇవి కూడా అప్పుడప్పుడు మీరు అడగడానికి ఛాన్స్ ఉంది. పేపర్ 1లో కాకపోయినా పేపర్ 2లో సైన్స్లో ఈ టాపిక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే మస్కిటోస్ ద్వారా వచ్చే డిసీజెస్ అండ్ వాటి యొక్క సిమ్టమ్స్, అవి ఏ మస్కిటో ద్వారా వస్తాయి, ఆ టాపిక్ అనేది మనకు ఈ టేబుల్లో కంప్లీట్గా ఉంది. ఒకసారి చూద్దాం. వైరల్ డిసీజెస్. డెంగ్యూ ఇది మనకు దోమ ద్వారానే వస్తుంది, ఇది ఒక వైరల్ డిసీజ్. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ వస్తుంది, ర్యాషెస్ వస్తాయి, జాయింట్ పెయిన్ అంటే కీళ్ళ నొప్పి, అదేవిధంగా హెడ్ఏక్, జ్వరం వచ్చి దద్దుర్లు మరియు కీళ్ళ నొప్పి, తలనొప్పి వస్తే అది డెంగ్యూ ఫీవర్ అండి. ఇది ఏ దోమ ద్వారా వస్తుందంటే ఎల్లో ఫీవర్, మస్కిటో, ఇది గుర్తుంచుకోవాలి. చికెన్ గున్యా అనేది వైరల్ డిసీజ్, దీనిలో జ్వరం వస్తుంది, అదేవిధంగా కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇది దేని ద్వారా వస్తుంది అంటే ఎడిస్ ఈజిప్టి అండ్ అడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమ ద్వారానైతే చికెన్ గున్యా వ్యాప్తి చెందడం జరుగుతుంది. అదేవిధంగా మలేరియా చూసినట్లయితే ఇది ప్లాస్మోడియం ఇన్ఫెక్షన్ అంట. దీనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్ విత్ షివరింగ్, వామిటింగ్, హెడేక్. ఈ మలేరియాకు ఉన్న సిమ్టమ్స్ ఏంటి అంటే వణుకుతూ, జ్వరం వచ్చినప్పుడు వణుకుతూ ఉంటారు మరియు వాంతులు అవుతాయి, అదేవిధంగా హెడేక్ అనేది వస్తుంది. ఇది దేని ద్వారా వస్తుంది అంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో నుంచి అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇందులో నుంచి వచ్చిన ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ మే బీ కాస్డ్ బై స్టాగ్నెంట్ వాటర్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో స్టాగ్నెంట్ వాటర్ నుంచి వచ్చే డిసీజెస్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 పోలియో, ఆప్షన్ 3 న్యూమోనియా, ఆప్షన్ 4 చికెన్ పాక్స్. నాట్ చికెన్ గునియా, చికెన్ పాక్స్. సరి అయిన సమాధానము ఆప్షన్ 1 మలేరియా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మోస్ట్ కామన్లీ యూస్డ్ డ్రగ్ ఇన్ ఫీవర్ ఈజ్ పారాసిటమాల్. జ్వరం వస్తే ఎక్కువగా వాడే మెడిసిన్ ఏంటి, డ్రగ్ ఏంటి అంటే పారాసిటమాల్. స్టెప్స్ టు కంట్రోల్, నివారణ మార్గాలు. వాటర్ షుడ్ నాట్ బి అలౌడ్ టు కలెక్ట్ నియర్ ద హౌస్. మస్కిటోస్ వాటి యొక్క వ్యాధుల్ని వ్యాప్తి చెందించడానికి అనువైన ప్రదేశం ఏంటంటే స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ లేకుంటే అవి గుడ్లు పెట్టవు, పొదగవు మరియు వ్యాధికారక క్రిముల్ని వ్యాప్తి చెందించవు. కాబట్టి నివారణ మార్గం, బెస్ట్ నివారణ మార్గం ఏంటంటే ఆ స్టాగ్నెంట్ వాటర్ అనేది మన ఇంటి చుట్టూ ఉండకుండా చూసుకోవాలి. కీప్ వాటర్ పాట్స్, కూలర్స్, ట్యాంక్స్ క్లీన్. వాటర్ పాట్స్ని, కూలర్స్ని, ట్యాంక్స్ని క్లీన్గా ఉంచుకోవాలని చెప్తున్నారు. మరియు ప్రతి వారం కూడా వాటిని కడిగి మంచిగా ఎండేలా అండ్ నీట్గా ఉండేలా చూడాలి. యూస్ ఏ మస్కిటో నెట్ ఇన్ ఏరియాస్ విత్ స్టాగ్నెంట్ వాటర్ సోర్సెస్ సచ్ as lakes or non-running streams.
లేక్స్కి మరియు నాన్ రన్నింగ్ స్ట్రీమ్ కదలకుండా ప్రవాహం ఒకే దగ్గర ఉండే వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనంట స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది. సో కాబట్టి అక్కడ మస్కిటోస్ నెట్ని వాడండి అని చెప్తున్నారు. స్ప్రేయింగ్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ ఆయిల్ ఇన్ అండ్ అరౌండ్ ద హౌస్. ఇంటి చుట్టూ ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగుల మందు లేకపోతే ఆయిల్ అనేది చల్లండి. స్ప్రే కిరోసిన్ ఇఫ్ వాటర్ హ్యాస్ కలెక్టెడ్. ఒక దగ్గర వాటర్ అనేది కలెక్ట్ ఒక దగ్గర ఉందనుకోండి, అక్కడ కిరోసిన్ని చల్లమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు నివారణ మార్గాలు. మలేరియా ఈజ్ టిపికల్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ ద బైట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా మలేరియా అనేది మనుషులకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా అంటే ఆ దోమ కాటు ద్వారా. ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ క్యారీ ద ప్లాస్మోడియం పారాసైట్ ఇన్ దేర్ సాలివరీ గ్లాండ్. ఇన్ఫెక్ట్ అయిన మస్కిటోస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సాలివరీ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథుల్లో ప్లాస్మోడియం పారాసైట్ని అయితే క్యారీ చేస్తూ ఉంటాయి. అది ఎప్పుడైతే మనల్ని బైట్ చేస్తుందో మన శరీరంలోకి వ్యాధికారక క్రిమి అనేది ఎంటర్ అవుతుంది. దీస్ జెమ్స్ గ్రో ఇన్ ద బాడీ ఆఫ్ మస్కిటో ఇన్ 7 to 10 days. ఆ ఇన్ఫెక్ట్ అయిన మస్కిటో శరీరంలో ఈ ప్లాస్మోడియం పారాసైట్ అనేవి 7 నుంచి 10 రోజులు ఉంటాయంట. ఇన్ఫెక్టెడ్ పర్సన్ పాసెస్ త్రూ ఏ సైకిల్ ఆఫ్ షివరింగ్, ఫీవర్ అండ్ హెడ్ఏక్, ఫైనలీ స్వెట్టింగ్. ఈ మలేరియా సోకిన వ్యక్తి అంట అతని యొక్క సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే మొదటగా వణకడం, ఆ తర్వాత జ్వరం వస్తుంది, తర్వాత హెడ్ఏక్ అండ్ లాస్ట్కి చెమటలు అనేవి పడతాయి. ఇవన్నీ కూడా మలేరియా వ్యాధి యొక్క లక్షణాలు. ఇలా కూడా అడగొచ్చు, ఒక వ్యక్తికి వణకడము, జ్వరము, హెడ్ఏక్, చెమటలు పడుతున్నాయి, ఇది ఏ వ్యాధి యొక్క లక్షణాలు అని అడగొచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. బార్క్ ఆఫ్ సించోనా ట్రీ ఈజ్ యూజ్డ్ టు మేక్ మెడిసిన్ ఆఫ్ మలేరియా. మలేరియా వ్యాధికి మెడిసిన్ ఎలా తయారు చేస్తారు అంటే పౌడర్డ్ బార్క్ ఆఫ్ సించోనా ట్రీ యొక్క బెరడుని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి దీన్ని మలేరియాకి మెడిసిన్గా వాడతారు. మెడిసిన్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ మలేరియా ఈజ్ జనరలీ బిట్టర్ ఇన్ టేస్ట్. ఈ మలేరియాకి ఇచ్చే మెడిసిన్ ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుంది. ఒక క్వశ్చన్ చూద్దాం. రజత్ సెడ్ టు హిస్ ఫ్రెండ్, ఐ కెనాట్ ప్లే బికాస్ ఐ ఆమ్ డౌన్ విత్ ఫీవర్. ఐ పాస్ త్రూ ఏ సైకిల్ ఆఫ్ షివరింగ్, ఫీవర్ అండ్ హెడ్ఏక్ అండ్ ఫైనలీ స్వెట్టింగ్. ఇక్కడ చూడండి వ్యాధి యొక్క లక్షణాలు ఇచ్చారు. షివరింగ్, ఫీవర్, హెడ్ఏక్ అండ్ లాస్ట్లో స్వెట్టింగ్. ఇవన్నీ కూడా ఏ వ్యాధి యొక్క లక్షణాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆఫ్టర్ మై బ్లడ్ టెస్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మీ ఏ బిట్టర్ మెడిసిన్. డాక్టర్ ఇతన్ని టెస్ట్ చేసిన తర్వాత చేదు అయిన ఒక మెడిసిన్ ఇచ్చాడు అంట. అయితే రజత్ మైట్ బీ సఫరింగ్ ఫ్రమ్. రజత్ ఏ వ్యాధి ద్వారా బాధపడుతున్నాడు అంటే ఫస్ట్ మనం లక్షణాలు చూసుకోవాలి. షివరింగ్, ఫీవర్, హెడ్ఏక్, స్వెట్టింగ్ అనేవి మనకు మలేరియాలో వస్తాయి. అండ్ దీనికి ఇచ్చే మెడిసిన్ అనేది మనకు బిట్టర్, చేదుగా ఉంటుంది. సో రజత్కి వచ్చిన డిసీజ్ ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 మలేరియా. మలేరియల్ పారాసైట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద. ఈ మలేరియల్ పారాసైట్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఫస్ట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సింది అది ఏ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందించబడుతుంది. మేల్ అనాఫిలస్ కాదు. మగ దోమలు అనేవి అసలు ఎలాంటి వ్యాధిని వ్యాప్తి చెందించవు. కేవలము మొక్కల్లోని మకరందాన్ని తీసుకుంటూ ఉంటాయి. మేల్ అని ఉన్న ఆప్షన్స్ అన్నీ డిలీట్ చేసేయండి. అండ్ ఈ మలేరియా అనేది మనకు ఫీమేల్ అనాఫిలస్ వల్ల వస్తుంది. సో ఫీమేల్ అనాఫిలస్ సాల్వరీ గ్లాండ్లో ఈ మలేరియల్ పారాసైట్ అనేది ఉంటుంది. ఫీమేల్ అనాఫిలస్ సాల్వరీ గ్లాండ్లో ఇది 6 to 10 days అనేది బ్రతికి ఉంటుంది.
నెక్స్ట్ మనం పైన విటమిన్స్ అనే టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను, మీకు విటమిన్స్ గురించి ఇంకా క్లారిటీగా డెఫిషియన్సీ డిసీజెస్లో తెలుస్తాయి అని. సో అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. డెఫిషియన్సీ డిసీజెస్ అంటే లోపవ్యాధులు. డిసీజెస్ కాస్డ్ డ్యూ టు inadequate intake of an essential nutrient in the diet are called deficiency diseases. లోపవ్యాధులు అంటే ఏంటి అంటే శరీరానికి సరిపోయేంత పోషకాలని తీసుకోపోవడం వల్ల వ్యాధులు రావడం జరుగుతుంది. వాటిని మనం డెఫిషియన్సీ డిసీజెస్ అంటాం. దీస్ ఆర్ నాన్ ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ట్రాన్స్మిటబుల్. ఎందుకంటే ఇవి మన లోపలనే జస్ట్ ఒక విటమిన్స్ యొక్క లోపాల వల్ల ఇవి రావడం జరుగుతుంది కాబట్టి ఇది మన వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి. దీస్ ఆర్ నాట్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఇవి ట్రాన్స్మిట్ కావు, ఎందుకంటే ఇది మన లోపల వచ్చే వ్యాధులు కాబట్టి. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే స్కర్వీ. ఇవి మీరు డెఫిషియన్సీ డిసీజెస్లో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోండి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. అదేవిధంగా ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి అనీమియా. విటమిన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్, సో కాల్డ్ యాజ్ మైక్రోన్యూట్రియంట్. విటమిన్స్ అనేవి మనకు శరీరానికి తక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని మనం మైక్రోన్యూట్రియంట్, సూక్ష్మ పోషకాలు అని అయితే అనడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాలు అని వేటిని అంటామంటే విటమిన్స్ని అంటాం. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ విటమిన్ ఈజ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ అగెయిన్స్ట్ డిసీజెస్. ఈ విటమిన్స్ యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడడం. విటమిన్స్ హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ బాడీ పార్ట్స్ లైక్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్తీ. విటమిన్స్ అనేవి మన శరీర భాగాలు అయిన ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ని హెల్తీగా ఉంచడానికైతే అవసరం. విటమిన్స్ అవి లభించే సోర్సెస్ అండ్ ఆ విటమిన్ తక్కువ ఉంటే వచ్చే డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ అనే డిసీజ్ వస్తుంది. మిల్క్, బటర్, చీజ్, ఫిష్ ఆయిల్, ఎగ్స్, వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, ఎల్లో పంప్కిన్, స్పినాచ్, స్వీట్ పొటాటో, పపాయ అండ్ మ్యాంగోస్ వీటన్నిటిలో కూడా మనకు విటమిన్ ఏ అనేది లభిస్తుంది. విటమిన్ బి లోపం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి. విటమిన్ బి అధికంగా లభించే ఆహార పదార్థాలు మిల్క్, చీజ్, వీట్, గ్రామ్, బీన్స్, పీనట్, ఈస్ట్, లీఫీ వెజిటేబుల్స్, మీట్ అండ్ లివర్ వీటన్నిటిలో కూడా మనకు విటమిన్ బి అనేది అధికంగా లభిస్తుంది. విటమిన్ సి చూసినట్లయితే సిట్రస్ ఫ్రూట్స్. ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ కంటైన్ సి విటమిన్. సిట్రస్ ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్స్ ఆమ్లా, ఆరెంజ్, లెమన్, టమాటోస్, పైనాపిల్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌటెడ్ గ్రామ్స్ ఇవన్నీ కూడా విటమిన్ సికి ఎగ్జాంపుల్స్. విటమిన్ సి తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి ఏంటంటే స్కర్వీ. అదేవిధంగా విటమిన్ డి తక్కువ తీసుకున్నట్లయితే వచ్చే వ్యాధి రికెట్స్. విటమిన్ డి అధికంగా లభించే ఆహార పదార్థాలు సన్లైట్, మిల్క్, ఎగ్ యోక్, ఫిష్, లివర్ ఆయిల్, చీజ్ అండ్ బటర్ వీటన్నిటిలో విటమిన్ డి అనేది ఎక్కువ లభిస్తుంది. అదేవిధంగా విటమిన్ కే తీసుకున్నట్టయితే ఇది ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు స్పినాచ్, క్యాబేజ్, ఎనీ అదర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో విటమిన్ కే అనేది ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు ల్యాక్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం గడ్డ కట్టడంలో అయితే ఇబ్బంది ఉంటుంది. విటమిన్ కే అనేది తక్కువగా ఉంటాయి. ఎక్సెసివ్ బ్లీడింగ్ ఫ్రమ్ వూండ్స్ అండ్ పంక్చర్స్. మినరల్స్ డెఫిషియన్సీ. ఇప్పటి వరకు మనం విటమిన్ డెఫిషియన్సీ చూసాం. ఇప్పుడు మినరల్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటో చూద్దాం. మినరల్స్ ఆర్ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్స్ ఇన్ అవర్ ఫుడ్. ఈ మినరల్స్ అనేవి మన ఆహార పదార్థాల్లో ఉండే ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్. దే డూ నాట్ ప్రొవైడ్ ఎనర్జీ. ఇవి మనకు ఎనర్జీని ప్రొవైడ్ చేయవు. బట్ దే రిక్వైర్డ్ ఫర్ గ్రోత్, రిపేర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ బాడీ ఫంక్షన్. ఈ మినరల్స్ అనేవి మనకు శక్తిని ఇవ్వవు, కానీ పెరుగుదలకి, రిపేర్కి, అదేవిధంగా నియంత్రణకి మినరల్స్ అనేవి అవసరం. సో మినరల్స్ చూసినట్లయితే
కాల్షియం అవి దేంట్లో ఎక్కువ లభిస్తాయి అంటే మిల్క్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రామ్ అండ్ ఫిష్లో ఎక్కువగా లభిస్తాయి. దీని ద్వారా వచ్చే డిసీజ్ ఏంటంటే బోన్ అండ్ టూత్ డికే, దంతక్షయము మరియు ఎముకలు విరగడం లాంటివి కాల్షియం అనేది తక్కువగా ఉంటే జరుగుతుందన్నమాట. అదేవిధంగా అయోడిన్ అనేది ఎక్కువ ఎక్కడ లభిస్తుంది అంటే అయోడైజ్డ్ సాల్ట్ అండ్ ఫిష్. ఈ అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి గాయిటర్. నెక్స్ట్ ఐరన్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా ఇది వచ్చింది. ఐరన్ అనేది ఎక్కువ ఎక్కడ లభిస్తుందో అనేది కూడా మనకి ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, మేతి, ఆమ్లా అండ్ జాగరీ, సిరియల్స్, పల్సెస్, మీట్ ఇవన్నీ మనకు ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఐరన్ లోపం వల్ల వచ్చే డెఫిషియన్సీ డిసీజ్ ఏంటి అంటే అనీమియా. అదేవిధంగా ఫాస్ఫరస్ ఇది ఎక్కువగా లభించేది సిరియల్స్, పల్సెస్ అండ్ మిల్క్. ఫాస్ఫరస్ అనే డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధులు టీత్ అండ్ బోన్స్ బికమ్ వీక్. దంతాలు మరియు ఎముకలు అనేవి ఫాస్ఫరస్ తక్కువ ఉంటే బలహీనంగా తయారవుతాయి. విటమిన్స్ డెఫిషియన్సీ చూసాం, మినరల్ డెఫిషియన్సీ చూసాం, అండ్ ఇప్పుడు డెఫిషియన్సీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే మెరాస్మస్. ఇది గుర్తుంచుకోండి, కార్బోహైడ్రేట్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే మెరాస్మస్. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే స్ట్రంకన్ బాడీ విత్ నో ఫ్యాట్ ఆర్ లెస్ ఫ్యాట్. పల్చబడిన శరీరంతో కొవ్వు అనేది ఉండకుండా పక్కటెముకలు తేలి ఉంటారు. రిబ్స్ స్టిక్ అవుట్, స్కిన్ హ్యాంగ్స్ లూజ్ ఓవర్ ద బోన్స్. లాస్ ఆఫ్ హెయిర్ అనేది బాగా లాస్ అవ్వడం జరుగుతుంది. ఇవి మెరాస్మస్ అనే వ్యాధి మనకు కార్బోహైడ్రేట్స్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అండ్ దాని యొక్క లక్షణాలు. అదేవిధంగా డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్, దీనివల్ల వచ్చే వ్యాధి క్వాషియోర్కర్. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే స్వాలెన్ స్టమక్ అండ్ యాంకిల్స్. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే స్టమక్ మరియు యాంకిల్స్ అనేవి ఉబ్బి ఉంటాయి, బయటకు ఉబ్బి ఉండడం జరుగుతుంది. స్కెలిటల్ బాడీ, అస్థిపంజరం లాగా శరీరం ఉంటుంది. స్టన్డ్ గ్రోత్, పెరుగుదల అనేది ఆగిపోతుంది. డిస్కలర్డ్ హెయిర్ అండ్ ప్యాచీ స్కిన్, హెయిర్ అనేది పాలిపోయిన రంగులో ఉంటుంది అండ్ స్కిన్ అనేది ప్యాచీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్. మీరు ఏది గుర్తుంచుకోండి, డెఫిషియన్సీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే వ్యాధి మెరాస్మస్ అండ్ ప్రోటీన్స్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే క్వాషియోర్కర్. అయితే ఈ డిసీజెస్కి కొన్ని హోమ్ రెమెడీస్ అయితే ఇక్కడ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అవి కూడా చూద్దాం. ఫీవర్ వచ్చింది అనుకోండి, టీ ఆఫ్ ఫెనగ్రీక్ అండ్ వూండ్కి మిక్చర్ ఆఫ్ టర్మరిక్. టూత్ ఏక్కి క్లోవ్ ఆయిల్. అదేవిధంగా కఫ్కి జింజర్ అండ్ జాగరీ. చికన్ గున్యాకి గిలాయ్ ఎక్స్ట్రాక్ట్, తిప్పతీగ. డెంగ్యూకి పపాయ ఎక్స్ట్రాక్ట్. ఐ బర్నింగ్కి ప్యూర్ రోజ్ వాటర్ అండ్ కుకుంబర్. ఫెనగ్రీక్ అంటే ఏంటో ఒక్కసారి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగులో ఫెనగ్రీక్ని ఏమంటారో కమెంట్ చేయండి. టేస్ట్ బడ్స్ అనేవి మనకు నాలుక పైన ఉంటాయి. అయితే బిట్టర్, సోర్, సాల్ట్, స్వీట్ ఇలా 4 రుచి మొగ్గలు అయితే మనకు నాలుక మీద ఉంటాయి. ఎక్కడ ఏ ప్లేస్లో ఇవి ఉంటాయి అనేది చూద్దాం. బ్యాక్ ఆఫ్ ది టంగులో మనకి బిట్టర్, చేదుని గ్రహించే రుచి మొగ్గలు ఉంటాయి. అదేవిధంగా మధ్యలో సోర్ అంటే పులుపును గుర్తించే రుచి మొగ్గలు అనేవి మనకు టేస్ట్ బడ్స్ అనేవి మనకు మధ్యలో ఉంటాయి. అదేవిధంగా సైడ్స్కి సాల్ట్, ఉప్పతనాన్ని గుర్తించే రుచి మొగ్గలు ఉంటాయి. అదేవిధంగా టిప్, నాలుక యొక్క మొదటి భాగంలో మనకి తీపిని గుర్తించే రుచి మొగ్గలు అయితే ఉంటాయి. వీటి ప్లేస్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. ఒకసారి చూద్దాం. నాలుక చివరి భాగంలో మనకు బిట్టర్, మధ్యలో సోర్ అండ్ పక్కలకి సైడ్స్కి సాల్ట్ అండ్ ఫ్రంట్ మొదటి భాగంలో మనకు స్వీట్ని గుర్తించే రుచి మొగ్గలు అయితే ఉంటాయి. టేస్ట్ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ అవర్ టంగ్ పైనంట ఈ టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి. టేస్ట్ బర్డ్స్ ఫర్ బిట్టర్ టేస్ట్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ద
బిట్టర్ టేస్ట్కి సంబంధించిన రుచి మొగ్గలు అనేవి టేస్ట్ బడ్స్ అనేవి ఎక్కడ ఉంటున్నాయి అంటున్నారు. చూడండి ఎక్కడ ఉన్నాయి, ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద టంగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద టంగ్, సెంటర్ ఆఫ్ ద టంగ్ కాదు, టిప్ ఆఫ్ ద టంగ్ కాదు, బ్యాక్ ఆఫ్ ద టంగ్. మనకు నాలుక చివర భాగంలో బిట్టర్ టేస్ట్ని గుర్తించే రుచి మొగ్గలు టేస్ట్ బడ్స్ అయితే ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్. మనం ఏమేం టాపిక్ డిస్కస్ చేసాం ఒకసారి చూద్దాం. ఈరోజు వీడియోలో మనము ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసాం అండ్ హెల్త్ అండ్ డిసీజెస్ గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు 2 or 3 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలోనైతే కలుద్దాం.